గత 4.5 ఏళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అభ్యర్థి పోటీ చేస్తున్న మార్గాని భరత్ చేసిన విమర్శలపై కక్ష తీర్చుకునే సమయం వచ్చిందని అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. జన సైనికులు వీర మహిళలు ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక సాయి కృష్ణ థియేటర్లో ఉన్న ఆయన కార్యాలయంలో అనుశ్రీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ భరత్ రామ్ 10 ప్రామిస్లు అంటూ మేనిఫెస్టో విడుదల చేశారని, అవన్నీ మోసపూరితమని, బూటకపు హామీలని విమర్శించారు. ఆయన ఎంపీగా ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడిచ్చిన హామీల్లో ట్విన్ సిటీస్ను ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు. గంజాయి పరిశ్రమగా, ఉపాధిగా బ్లేడ్ బ్యాచ్ను బాగా అభివృద్ధి చేసిన ఆయన యువతకు 10,000 ఉద్యోగాలు కల్పిస్తానంటాం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్న పేపర్ మిల్లులో ఉద్యోగాలను డబ్బులకు అమ్మేసుకుని ఇప్పుడు కొత్త కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఆయన ఈ 5 సంవత్సరాల్లో రీల్స్ స్టార్గా పేరు తెచ్చుకున్నారని, కమిషన్లకు కక్కుర్తిపడి నగరాన్ని అభివృద్ధి పేరుతో అవినీతి అక్రమాలకు నిలయంగా మార్చేశారని ఆరోపించారు. ఎన్నికల కోడ్కు ముందు ఎందుకు పనికిరాని దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలను నగర బహిష్కరణ చేస్తానని హామీ ఇచ్చిన ఆయన్ను జూన్ 4న ప్రజలు రాజకీయ బహిష్కరణ చేయటం తథ్యమని స్పష్టం చేశారు. మెయిన్ రోడ్లో లైటింగ్ పోల్స్కు 40,52,000 ఖర్చయిందని, వ్యాపారుల నుంచి వ్యతిరేకత రావటం కూటమి ఆందోళనతో వాటిని తొలగించారని, కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టిన ఆ సొమ్మును భరత్ రామ్ తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. పోల్స్ కొనుగోలులో కూడా ఒక్కొక్క దానికి 30,000కు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. రామ్ గారు గతంలో ఎంపీగా నిలబడ్డారు. ఆయన నిలబడినప్పుడు హామీలు ఇచ్చారు. అది ఎంతవరకు నెరవేర్చారో అది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి మరొక పబ్లిసిటీ కోసం లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికో మరొక మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశారు. 11వ ప్రామిస్ అసలు మొట్టమొదటి అదే ఉంటుంది అనుకున్నాను. 11వ ప్రామిస్ మర్చిపోయినట్టు నేను. అదే ఆయన స్పెషల్గా ఇంటర్వ్యూ అది ఇచ్చుకున్నారు కదా సుమన్ టీవీతో, ట్విన్ సిటీస్. మరి ఎందుకు ఆయన ఆ రోజు అంత బోస్టప్గా ట్విన్ సిటీస్ గురించి ఇచ్చి మరి ఈరోజు మన మర్చిపోయారో మరి ఏంటో తెలియదు. ట్విన్ సిటీ గురించి మర్చిపోయారు పాపం. భరత్ రామ్ గారు 11ది కూడా ఆ ట్విన్ సిటీస్ కూడా చేర్చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మీరు చెప్పిందే కదా. నెంబర్ 1 రౌడీ సీటర్స్ నగర బహిష్కరణ అంటే మామూలుగా బోస్టప్ కోసం ఇచ్చాడా లేకపోతే నిజంగా ఇది చేసే ఉద్దేశంతో ఇచ్చాడా అన్నది ప్రజలకు తెలియజేయాలి. మనం ఒక్కసారి ఆయన వెనకాతలు తిరిగిన వాళ్ళు కొద్దిగా వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో సగం మంది బహిష్కరణ ఏమంటారు రోడ్డు. రెండోది 24 గంటల పాటు త్రాగునీరంట. గోదావరి కోసం ప్రక్షాళన కోసం 52 కోట్లు కేంద్రం ఇస్తే ఒక్క రూపాయి కూడా దాన్ని వాడకుండా ఆ నిధుల్ని ఈరోజు కొత్త శ్లోకం పెట్టి మీ జగన్ అన్న జే బ్రాండ్ ఉంది కదా ఆ మందు అది కొద్దిగా కల్తీ లేని మద్యం అమ్మించే ఏర్పాటు చేయండి. ఎందువల్లంటే నగరంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ముందు ఈ టెస్టులు చేయించున్నారు. ప్రతి డాక్టర్ కూడా బ్లడ్ టెస్టులు చేయించున్నారు. ఈ బాబు మీకు మందు అలవాటు ఉందా అనగానే వెంటనే బ్లడ్ టెస్టులు చేయించున్నారు. అదేంటంటే జే బ్రాండ్. మీకు ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 4న రాజకీయ బహిష్కరణ చేస్తారు రాజమండ్రి ప్రజలు మీరు చేసిన పనులకి. ఎప్పుడైనా సరే మీకు పబ్లిసిటీ మీరు చేసుకున్న పబ్లిసిటీ వల్లే మీరు ఈరోజు మీ రాజకీయ పతనం రెడీ అయింది. అందువల్ల ఎవరో కూడా మీ ప్రామిస్లు ఎవరో నమ్మరు. ఇందులో ఒక్కటి చెప్పండి మీరు ఇచ్చింది ఏదైనా గ్యారెంటీ ఉందంటే